రీసెంట్గా క్వాసీ క్రిస్టల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారండి. ఏ కంట్రీ అంటే యుఎస్ఏ డిస్కవర్ చేసింది క్వాసీ క్రిస్టల్ని. సో నెబ్రాస్కా నెబ్రాస్కా శాండ్ హిల్స్, సో ఇది దాని పేరు అనమాట. సో ఇక్కడ క్వాసీ క్రిస్టల్ని డిస్కవర్ చేశారు. ఏ కంట్రీలో ఇది ఉంది అని అంటున్నారు, అమెరికాలో ఉందండి ఇది. సో యాక్చువల్గా క్రిస్టల్ అనేది ఒక స్ట్రక్చరల్ ఫామ్లో ఉంటుంది ఇట్లా, కానీ క్వాసీ క్రిస్టల్ అనేది స్ట్రక్చర్ అనేది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. అటామిక్ స్ట్రక్చర్ అనేది మోర్ కాంప్లెక్స్గా ఉంటుంది క్వాసీ క్రిస్టల్కి. సో అటామిక్ ఆర్డర్ అనేది మారుతుంది అనమాట, అది డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయటం వల్ల సో క్రిస్టల్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ క్వాసీ క్రిస్టల్ని ఫైండ్ అవుట్ చేశారనమాట. సో ఇది 12 ఫోల్డ్ సిమెట్రీని కలిగి ఉంటుంది. శాండ్ హిల్స్ అని ఉంటుంది, నెబార్స్కా శాండ్ హిల్స్ అని ఉంటుంది యూఎస్ఏలో. ఇక్కడ దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. సో అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, రీసెంట్గా రాజస్థాన్లో చంబల్ రివర్ నుంచి అదర్ డిస్ట్రిక్ట్స్కి, అంటే వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్కి రాజస్థాన్లో ఒక ప్రాజెక్ట్ని చేపట్టారు. ఆ ప్రాజెక్ట్ పేరే ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్దేశం ఏంటి అంటే చంబల్ రివర్లో ఉన్నటువంటి నీటిని, సదరన్ రాజస్థాన్ రివర్ అయినటువంటి చంబల్ రివరు, దాంతోపాటు దాని యొక్క ట్రిబ్యూటరీస్ అంటే దాని యొక్క ఉపనదులు కున్ను, పార్వతి, తర్వాత కాళీసంద్ ఇలాంటి వాటిలో ఉన్నటువంటి నీటిని సదరన్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం, ఒక 13 డ్రింకింగ్ వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం, డిస్ట్రిక్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ ప్రాజెక్ట్ని చేపట్టడం జరిగిందనమాట. సో దాదాపుగా దీని యొక్క కాస్ట్ ప్రజెంట్ 13,000 crores రాజస్థాన్ గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీన్ని ఈస్టర్న్ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ అని అంటారనమాట. రాష్ట్ర బడ్జెట్లో దీనికోసం 13,000 కోట్లని కేటాయించడం జరిగింది. ఎనివండి, జియోగ్రఫీకి సంబంధించినటువంటి సో ఇండియన్ ఫస్ట్ ఫ్రోజన్ లేక్ మారథాన్, సో లద్దాఖ్లో ఒక మారథాన్ని నిర్వహించారండి. సో అది ఎక్కడ అంటే ప్యాంగాంగ్సో లేక్ దగ్గర. ప్యాంగాంగ్సో లేక్ అనేది గడ్డగట్టుకుపోయి ఉంటుంది ఫిబ్రవరిలో. సో అందుకని దాని మీద ఒక మారథాన్ని నిర్వహించారనమాట. దీన్ని ఫ్రోజన్ లేక్ మారథాన్ అంటారు, ఎందుకంటే గడ్డగట్టికిపోయినటువంటి నది మీద మారథాన్ నిర్వహించారు కాబట్టి. ఇది మొట్టమొదటిసారిగా చేశారు కాబట్టి ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ లేక్ మారథాన్ అని దీన్ని అన్నారు. ప్యాంగాంగ్సో లేక్ దగ్గర దీన్ని చేపట్టడం జరిగింది. ఈ ప్యాంగాంగ్సో లేక్ అనేది, అంటే ఈ ప్యాంగాంగ్సో సరస్సు అనేది ఎక్కడుందంటే యూనియన్ టెరిటరీ ఆఫ్ లద్దాఖ్ని యూనియన్ టెరిటరీగా మార్చారు కదా, అక్కడ ఉందన్నమాట. సో ఇది ఆల్టిట్యూడ్ ఎంత ఉంటుంది అంటే 13,862 అడుగుల ఎత్తులో ఉంటుంది. 21 కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ మారథాన్ నడిచిందనమాట. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ టిబెటన్ బోర్డర్ ఫోర్స్ ఐటీబీపీ ఉంటుంది, వీళ్ళు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. సో ఎనీవే, ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్యాంగాంగ్సో లేక్ గురించి వచ్చింది కాబట్టి ప్యాంగాంగ్సో లేక్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో చూడండి, ఇది జమ్మూ కాశ్మీర్, ఇది లద్దాఖ్, 2 యూనియన్ టెరిటరీస్గా ఉన్నాయి. రీసెంట్గా మనం 2 స్పాట్స్ చూస్తాం. ఒకటి ఇది ప్యాంగాంగ్సో లేక్, తర్వాత ఇది గాల్వాన్ వ్యాలీ. ఇండియన్ ఆర్మీ, చైనీస్ ఆర్మీ క్లాష్ అయింది కూడా ఈ 2 చోట్లే. అందుకని ఈ 2 పాయింట్లు మనకి ఇంపార్టెంట్. గాల్వాన్ వ్యాలీలో మన సైనికులు కూడా చనిపోయారు. ప్యాంగాంగ్సో లేక్, ఇది ప్యాంగాంగ్సో లేక్. కానీ ప్యాంగాంగ్సో లేక్ విషయానికి వస్తే ఇండియా వైపు చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా చైనా వైపే ఉంటుంది. కానీ చైనా కూడా అక్షయ్ చిన్ అనే ప్రాంతాన్ని ఆక్యుపై చేసింది కాబట్టి మన ప్యాంగాంగ్సో లేక్ చైనా వైపు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. ఈ ప్యాంగాంగ్సో లేక్ యొక్క పొడవు 135 కిలోమీటర్లు ఉంటుంది. ఎక్కువ భాగం చైనాలోనే ఉంటుంది, 80%. సో దాదాపుగా 45 కిలోమీటర్లు మాత్రమే ఇండియా వైపు ఉంటుంది. మిగతా మొత్తం కూడా 135 కిలోమీటర్లలో 90 కిలోమీటర్లు సో మనకి చైనా వైపే ఉంటుందన్నమాట. సో 14,000 ఫీట్ల ఎత్తులో 4,350 మీటర్ల సీ లెవెల్ ఎత్తులో ఇది ఉంటుంది. సో ప్యాంగాంగ్సో లేక్ అనేది సో లద్దాఖ్లో ఉంది. ఇది టిబెటన్ ప్రాంతానికి దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు అటువైపు. ఇది సెలైన్ వాటర్ లేక్ అండి, అంటే ఉప్పు నీటి సరస్సుగా చెప్తారు. హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లేక్ కూడా ఇది, అంటే ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి సరస్సుగా కూడా దీన్ని చెప్తారు. ఈ ప్యాంగాంగ్సో లేక్ని ఫింగర్స్గా డివైడ్ చేస్తారనమాట, అంటే ఒక లైన్స్గా డివైడ్ చేస్తారు, వీటిని ఫింగర్స్ అంటారు. ఈ ఫింగర్స్లో కొన్ని ఫింగర్స్ ఇండియా వైపు ఉంటాయి, కొన్ని ఫింగర్స్ మనకి చైనా వైపు ఉంటాయి. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఈ లేక్ అనేది. సో బ్లూ నుంచి గ్రీన్ నుంచి రెడ్కి ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్,
సో రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక హ్యూజ్ రిజర్వ్ మనకు బయటపడింది. దాని పేరే లిథియం. లిథియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీన్ని వైట్ గోల్డ్ అంటారు. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో లిథియం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం గమనించినట్లయితే లిథియం అయాన్ బ్యాటరీస్, ఇప్పుడు బ్యాటరీస్ టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, బ్యాటరీతో నడుస్తాయి. సో ఇప్పుడు మనం ఫోన్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం, స్మార్ట్ ఫోన్స్, ఇవన్నీ కూడా బ్యాటరీతోనే నడుస్తాయి. సో ఈ బ్యాటరీస్లో ఎక్కువగా ఉపయోగించేటువంటి రిజర్వ్ ఏంటంటే లిథియం అయాన్. ఈ లిథియం అయాన్ రిజర్వ్స్ అనేది చాలా ఎక్కువగా బయటపడినట్టు జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుక్కుంది జమ్మూ కాశ్మీర్లో. సలాల్ హైమానా ఏరియా, ఇది రియాసీ డిస్ట్రిక్ట్ జమ్మూ కాశ్మీర్లో ఉంది. అక్కడ ఈ లిథియం రిసోర్సెస్ని ఎక్కువ ఉన్నట్టు కనుగొంది. దాదాపుగా 5.9 మిలియన్ టన్స్ ఇన్ఫ్రారెడ్ లిథియం రిసోర్సెస్ అనేది అక్కడ ఉన్నట్టుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగిందనమాట. వీటిని ఎక్కువగా లిథియంని మనం రీఛార్జబుల్ బ్యాటరీస్లో ఉపయోగిస్తాం, స్మార్ట్ ఫోన్స్లో ఉపయోగిస్తాం, ల్యాప్టాప్స్లో ఉపయోగిస్తాం. ఇప్పుడు వరకు ఇండియా ఎక్కువగా లిథియంని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇక నుంచి జమ్మూ కాశ్మీర్లో ఈ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్స్ప్లోర్ చేస్తే వరల్డ్ మార్కెట్లో ఇండియా ఇంపోర్ట్స్ తగ్గి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఇండియాలో లిథియం రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్లో ఉంది, జార్ఖండ్లో ఉంది, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఛత్తీస్గఢ్, ఇన్ని ప్రాంతాల్లో మనకి లిథియం రిజర్వ్స్ అనేది ఉన్నాయన్నమాట. లిథియంని మనం వైట్ గోల్డ్గా పిలుస్తారు. సో దీన్ని 2 రకాల మెథడ్స్ ద్వారా భూమి నుంచి వేరు చేయడం జరుగుతుంది. సోలార్ ఎవాపరేషన్ ఆఫ్ లార్జ్ బ్రైన్ పోల్స్ అనే టెక్నిక్, హార్డ్ రాక్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ది ఓర్, ఈ 2 టెక్నిక్స్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది లిథియం అయాన్ని. సో ఎనీవే అండి, మెగ్నీషియం లిథియం అలాయిస్లో దీన్ని ఉపయోగిస్తారు, లిథియం అలాయిస్లో వీటిని ఉపయోగిస్తారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్కి, బైస్కిల్స్కి, హై స్పీడ్ ట్రైన్స్ తయారు చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారనమాట. ముఖ్యంగా అయితే సో ఈవీ బ్యాటరీసు, ల్యాప్టాప్స్, మొబైల్స్లో లిథియంని ప్రజెంట్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఎనీవే జియోలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లిథియం రిజర్వ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎక్కువగా ఉంటాయని కనుక్కోవటం వల్ల ఇండియా యొక్క ఇంపోర్ట్స్ తగ్గినట్టు మనకి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటుంది. అయితే లిథియం రిజర్వ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే లిథియం ట్రయాంగిల్ అంటారు. ఈ లిథియం ట్రయాంగిల్లో లిథియం రిజర్వ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి. అంటే ట్రయాంగిల్గా ఒక కంట్రీస్ ఉంటాయి 3: చిలీ, అర్జెంటైనా, బొలీవియా. ఏబీసీ అంటారు దీన్ని. ఏబీసీ, అర్జెంటైనా, బొలీవియా, చిలీ. ఈ ఏబీసీని లిథియం ట్రయాంగిల్ అంటారు. ఈ లిథియం ట్రయాంగిల్లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లిథియం రిజర్వ్స్ ఉన్నాయన్నమాట. ఇండియాలో లిథియం రిజర్వ్స్ చూస్తే మొత్తం 14,100 టన్నులు ఉన్నాయి. సదర్న్ కర్ణాటక, తర్వాత మాంద్యా డిస్టిక్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో మైకా బెల్ట్ మాత్రం, మైకా మనకి రాజస్థాన్, బీహార్, ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. తర్వాత పెగ్మటైట్ ఒడిశా, ఛత్తీస్గఢ్లో, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే లిథియం డిమాండ్ని మనం గమనించినట్టయితే లిథియం సెల్స్ ఇండియా దాదాపుగా 165 crore లిథియం బ్యాటరీస్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. ఫినాన్షియల్ ఇయర్ 17 అంటే 2017-2020 మధ్యలో $3.3 బిలియన్ లిథియంని మనం ఇంపోర్ట్ చేసుకోవడం జరిగిందనమాట. అదే మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంటే $3.3 బిలియన్ బదులు చాలా తక్కువ ఖర్చుతోనే మనం లిథియం బ్యాటరీస్ని తయారు చేసి ఉండేవాళ్ళం. సో బ్యాటరీ టెక్నాలజీకి టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు దీన్ని. అయితే ఇండియా అడ్వాన్స్మెంట్కి లిథియం రిజర్వ్స్ అనేది ఎలా ఉపయోగపడతాయి? నరేంద్ర మోడీ అనౌన్స్ చేశారు 2070 వచ్చేసరికి నెట్ జీరోకి తీసుకెళ్తాం ఎమిషన్స్ని అని. అంటే కోల్ను ఉపయోగించడం కానీ, సో దాంతోపాటు పెట్రోలు, డీజిల్ను ఉపయోగించడం కానీ తగ్గిస్తామని దాని అర్థం అనమాట. నెట్ జీరో అంటే ఎంతైతే కర్బన ఉద్గారాలు ఉత్పత్తి అవుతున్నాయో అంత మొత్తం కూడా అబ్జార్బ్ అయిపోవాలి. దానికి ఏం ఉపయోగించాలి? ఎక్కువగా సోలార్ కానీ, విండ్ కానీ ఉపయోగించాలి. వీటిని స్టోరేజ్ చేయాలంటే ఏం ఉపయోగించాలి? లిథియం అయాన్ బ్యాటరీస్ని ఉపయోగించాలి. అలా నెట్ జీరోని మనం 2070 కల్లా సాధించాలంటే లిథియం అయాన్ రిసోర్సెస్ని మనం ఎక్కువగా ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. అవి జమ్మూ కాశ్మీర్లో దొరకటం వల్ల ఇంపోర్ట్స్ తగ్గి మనం ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఎస్టిమేట్ చేసింది దాదాపుగా 27 gigawatts ఆఫ్ గ్రిడ్ సేల్ బ్యాటరీస్ అవసరం ఉంటుందని 2030 కల్లా. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కానీ, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కానీ లిథియం అయాన్ షార్టేజెస్ గురించి చాలా పాయింట్స్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్. నెక్స్ట్ అండి, బయోఫ్యూయల్. ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్, దీన్ని IBA అంటారు, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి. దీన్ని భారతదేశం సారథ్యం వహించి భారతదేశం ఇనిషియేట్ తీసుకొస్తుందన్నమాట. ఎందుకు అంటే బయోఫ్యూయల్స్ని తీసుకురావటం వల్ల, జీవ ఇంధనాల వల్ల, అంటే మొక్కల నుంచి వచ్చినటువంటి ఇంధనం వల్ల, ముఖ్యంగా మొక్కల నుంచి తర్వాత అదర్ బ్యాక్టీరియా లేదా వైరస్ల నుంచి తీసినటువంటి ఇంధనాలను ఉపయోగించడం వలన
మనకి పెట్రోలు, డీజిలు, కోల్ మీద ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ తగ్గుతుంది, ఆటోమేటిక్గా సో గ్రీన్ ఎన్వైరన్మెంట్ని మనం ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. అందుకని ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్ని, బయోఫ్యూయల్ యూజ్ని ఉపయోగించే విధానాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం ఈ కూటమి ఏర్పడింది. దానికి యుఎస్, బ్రెజిల్ లార్జెస్ట్ బయోఫ్యూయల్ మార్కెట్స్ అనమాట. 2 అతిపెద్ద బయోఫ్యూయల్ మార్కెట్స్ ఇండియాతో కలిసి ఈ ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేతులు కలపడం జరిగిందనమాట. సో అంటే ఎనర్జీ సోర్సెస్ నుంచి తక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తే గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తగ్గించవచ్చు. తద్వారా గ్రీన్ ఎన్వైరన్మెంట్ని మనం చూడవచ్చు అనమాట. అదే ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్ అలయన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపుగా ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇండియా 350 బిలియన్ రూపీస్ అంటే 4.3 బిలియన్ రూపీస్ ఈ ఎనర్జీ సెక్యూరిటీ కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది బడ్జెట్లో. సో ఎనీవే అండి, ఫెసిలిటేటింగ్ కోఆపరేషన్, ఇంటెన్సిఫైయింగ్ ద యూజ్ ఆఫ్ సస్టైనబుల్ బయోఫ్యూయల్స్ అంటే బయోఫ్యూయల్స్ని ఎక్కువగా ఉపయోగించడానికి ఇంటర్నేషనల్ బయోఫ్యూయల్స్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. లార్జెస్ట్ బయోఫ్యూయల్ మార్కెట్స్ ఏంటంటే యుఎస్, బ్రెజిల్లో ఎక్కువగా వాడతారు. సో ఆ 2 కంట్రీస్ కూడా ఇండియాతో పార్టిసిపేట్ చేయడం జరిగింది, పార్ట్నర్షిప్కి రావడం జరిగింది అనమాట. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, ఎందుకంటే ఎనర్జీ ఇష్యూస్ అన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకు అడుగుతారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంబంధించి ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఇండియా ప్రపంచవ్యాప్తంగా మిల్క్ ప్రొడ్యూస్ చేయడంలో ఫస్ట్ పొజిషన్లో ఉందండి. ప్రపంచంలో 100 లీటర్లు పాల ఉత్పత్తి జరుగుతుంటే దాంట్లో 24 లీటర్లు భారతదేశం నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలను ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారతదేశం సో చరిత్ర సృష్టించిందనమాట. సో అంటే 2021-22 సంవత్సరం వరకు కూడా భారతదేశం ముందుందని చెప్పుకోవచ్చు పాల ఉత్పత్తిలో. అయితే 2014-15 నుంచి 2021-22 ఈ 5 సంవత్సరాల పీరియడ్లో దాదాపుగా 51% ఇంక్రీజ్ అయిందండి పాల ఉత్పత్తి. సో దాదాపుగా 22 crore టన్స్ పాల ఉత్పత్తి జరిగింది 2021-22. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది భారతదేశం. దాదాపుగా ప్రతి 100 లీటర్లు ప్రపంచంలో ప్రతిరోజు పాల ఉత్పత్తి జరుగుతుంటే దాంట్లో 24 లీటర్లు భారతదేశం నుంచి వస్తున్నాయి. అందుకనే నెంబర్ 1 పొజిషన్లో ఇండియా ఉందన్నమాట. ఎనీవే అండి, ఎకానమీకి సంబంధించినటువంటి అండ్ ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, మన పక్కనే ఉన్నటువంటి మయన్మార్ రష్యాతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుందండి న్యూక్లియర్ పవర్ మీద. ఈ న్యూక్లియర్ పవర్ మీద అంటే న్యూక్లియర్ రియాక్టర్స్ని సప్లై చేస్తుంది రష్యా. దాంతో న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ ద్వారా. సింపుల్గా మనం కుడంకులంలో రష్యాతో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఇప్పటికి ప్రజెంట్ 2000 మెగావాట్స్ విద్యుత్తుని ఉత్పత్తి చేయడం జరుగుతుంది న్యూక్లియర్ పవర్ ద్వారా. అలానే మయన్మార్ కూడా రష్యాతో అగ్రిమెంట్ కుదుర్చుకొని తన ఎనర్జీ సెక్యూరిటీస్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ని సో తీర్చుకోవడం కోసం న్యూక్లియర్ ఎనర్జీ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం జరిగింది రష్యా మయన్మార్తో కలిసి. సో రష్యాకి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఎనర్జీ కార్పొరేషన్ రోసాటామ్, మయన్మార్కి సంబంధించినటువంటి న్యూక్లియర్ ఎనర్జీ మయన్మార్ కంట్రీకి అండ్ రష్యాకి సంబంధించినటువంటి రాస్ ఆటమ్, ఈ రెండింటి మధ్యలో బయలటరల్ అగ్రిమెంట్ కుదిరింది సో సప్లై చేయడం కోసం న్యూక్లియర్ ఎనర్జీ మీద. సో ఎనివండి మయన్మార్ అండ్ రష్యాకి సంబంధించినది. ఐఆర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉండేది. నెక్స్ట్ సో ఇండియా ఎనర్జీ వీక్ని సెలబ్రేట్ చేసుకుందండి. ఎనర్జీ వీక్ అంటే మనందరికీ తెలుసు ఎనర్జీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియాలో ఇప్పుడు ఎనర్జీ అనేది కోల్ ద్వారా ఎక్కువగా మనం ఉపయోగిస్తున్నాం. తర్వాత పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా ఎనర్జీ రిసోర్సెస్. కానీ ఇవి నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ కాదు, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ అనమాట. అంటే వీటిని పునరుత్పత్తి చేయలేము. సో ఇవి వాడుతూ ఉంటే తగ్గిపోతూ ఉంటాయి. అలా కాకోకుండా రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉంటాయి. సోలార్ కానీ, విండ్ కానీ, జియోథర్మల్ ఎనర్జీ కానీ ఇవన్నీ కూడా. ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ని డెవలప్ చేయటం అంటే నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ నుంచి, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి మనం క్లీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవటం కోసం ఈ ఇండియా ఎనర్జీ వీక్ని అబ్జర్వ్ చేయడం జరిగిందనమాట. February 6th నుంచి 8th వరకు ఇండియా ఎనర్జీ వీక్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఎనర్జీ ట్రాన్సిషన్లో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఎనర్జీ రిసోర్సెస్ కాకుండా క్లీన్ ఎనర్జీకి ఇండియా మారుతుంది అని చూపించడంలో ఈ ఇండియా ఎనర్జీ వీక్ ప్రభావం చూపుతుందన్నమాట. ఎనివే February 6th నుంచి 8th వరకు మనం ఇండియా ఎనర్జీ వీక్ని బెంగళూరు, కర్ణాటకలో జరుపుకోవడం జరిగింది. ఎనర్జీ టాపిక్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. సో దిస్ క్వశ్చన్ బిలాంగ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, యూనియన్ బడ్జెట్ 2023-24లో PACS ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అని ఉంటాయి. వీటిలో కంప్యూటరైజేషన్ చేయడం కోసం,
వీటిని అధునాతనీకరించడం కోసం 2,516 కోట్లు కేటాయించడం జరిగింది. అసలు ఏంటి ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అంటే, మనకి డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, తర్వాత మనకి స్టేట్ లెవెల్లో స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి, అలానే విలేజ్ లెవెల్లో ఉండేటువంటి ఫార్మర్స్కి అందుబాటులో ఉండి ఫార్మర్స్కి క్రెడిట్ని సప్లై చేసేది ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. సో సొసైటీస్ అంటారు, సొసైటీ బ్యాంక్ అంటారు, ఇవే పిఎస్సిఎస్. ఈ పిఎస్సిఎస్ని ఆధునీకరించి కామన్ సర్వీస్ సెంటర్స్లో ఏవైతే డిజిటల్ సర్వీసెస్ అంటే మీ సేవలో ప్రొవైడ్ చేస్తున్నారో అవి కూడా పిఎస్సిఎస్లో ప్రొవైడ్ చేయడం వల్ల ఫార్మర్స్కి బెనిఫిట్గా ఉంటుందన్నమాట. సో అందుకని పిఎస్సిఎస్ని కంప్యూటరైజేషన్ చేయడం కోసం 2023-24 బడ్జెట్లో వీటి కోసం 2,516 కోట్లని కేటాయించడం జరిగింది. వచ్చే 5 సంవత్సరాల్లో ఈ బడ్జెట్ని కంప్యూటరైజేషన్ చేయడం కోసం పిఎస్సిఎస్ని, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అంటే విలేజ్కి దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో అవి కామన్ సర్వీస్ సెంటర్స్ని ఇచ్చేటువంటి డిజిటల్ సర్వీసెస్ని ఇవి కూడా ప్రొవైడ్ చేయడానికి వీటిని కంప్యూటరైజ్డ్ చేస్తారనమాట. సో అది మీనింగ్ అనమాట. ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ ఫేమ్ అనే ఒక స్కీమ్ ఉందండి ఇండియాలో, మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ఫేమ్ అంటే ఏంటంటే, ఎఫ్ అంటే ఫాస్టర్, ఏ అంటే అడాప్టేషన్, ఎం అంటే అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫేమ్ అంటే అదనమాట. అంటే సింపుల్ అండి, హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. హైబ్రిడ్ వెహికల్ అంటే ఏంటండి, ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ వెహికల్ అంటే సపోజ్ ఒక ఛార్జింగ్ చేస్తాం మనం, ఒక 5 గంటలు ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లు వచ్చిందనుకోండి, దీన్ని ఎలక్ట్రిక్ వెహికల్ అంటాం మనం. సో దీనివల్ల పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ వాడడం కాబట్టి. హైబ్రిడ్ వెహికల్ అంటే ఏంటంటే, పెట్రోల్ వాడతాం, పెట్రోల్ వాడిన తర్వాత సో బ్యాటరీ కూడా దీంట్లో ఉంటుంది, ఉండేటప్పుడు పెట్రోల్తో నడిచినంతసేపు నడుస్తుంది ఇది. సో ఎప్పుడైతే యాక్సిలరేటర్ డౌన్ చేస్తామో, అంటే తక్కువ స్పీడ్లో వెళ్తూ ఉంటామో, అప్పుడు ఈ పెట్రోల్ ద్వారా మెకానికల్ ఎనర్జీ వస్తుంది కదా, అది బ్రేక్ వేసినప్పుడు కానీ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ద్వారా బ్యాటరీ రీఛార్జ్ అవుతుంది. తక్కువ స్పీడ్తో వెళ్ళేటప్పుడు ఈ బ్యాటరీ ద్వారా తీసుకుంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఎక్కువ స్పీడ్ వెళ్ళినా మీరు ఏదైనా చేసినా పెట్రోల్ ద్వారా తీసుకుంటుంది. దీన్ని హైబ్రిడ్ వెహికల్స్ అంటారు. సో హైబ్రిడ్ వెహికల్స్లో బ్యాటరీ అనేది పవర్ఫుల్గా ఉంటుందన్నమాట. బ్యాటరీ ద్వారా కొంత నడుస్తుంది, పెట్రోల్ ద్వారా కొంత నడుస్తుంది. దీనివల్ల పెట్రోల్ అండ్ డీజిల్ కన్జంప్షన్ కూడా తగ్గుతుందన్నమాట. సో అంటే ఎనీవే ఫేమ్ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని కానీ హైబ్రిడ్ వెహికల్స్ని కానీ ప్రమోట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే ఈ ఫేమ్ స్కీమ్ అండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద సబ్సిడీస్ ఇస్తారు. ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ హైబ్రిడ్ వెహికల్స్ కానీ కొంటూ ఉన్నారో, సపోజ్ వాళ్ళకి ఆ ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు గవర్నమెంట్ ఒక 100 రూపాయల మీద ఒక 10% సబ్సిడీ అందనుకోండి, ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే వెహికల్ మీరు కొంటున్నారు కాబట్టి. సో ఇలా సబ్సిడీస్ ఇస్తుంది అనమాట నేషనల్ ఎలక్ట్రికల్ మొబిలిటీ మిషన్ ప్లాన్ కింద. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో గవర్నమెంట్ ఇనిషియేటివే ఈ ఫేమ్ స్కీమ్ అనేది. ఫాస్టర్ అడాప్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటారు. ఇది ఈ ఫేమ్ స్కీమ్ అనేది ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుందంటే, మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఇది ఇంప్లిమెంట్ చేస్తుందండి. రీసెంట్ బడ్జెట్లో 2024 వరకు దీనికి 2023-24 కోసం 5,172 కోట్లు కేటాయించారు. ఇంతకుముందు ఇది 2,897 కోట్లే కేటాయించారు. మొన్నటితో పోల్చుకుంటే దీనికి ఎక్కువ ప్రాధాన్యత లభించినట్టే చెప్పుకోవచ్చు అండి. ఎనీవే అండి, ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి ఇది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంటుంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటే డైమండ్స్ని న్యాచురల్గా దొరకాలంటే లక్షల సంవత్సరాలు పడుతుంది. అలా కాకుండా డైమండ్స్ని ల్యాబ్లో తయారు చేస్తారనమాట. వీటిని ఒక 2 ప్రాసెస్లో తయారు చేస్తారు. అలాంటి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని ఇండియాలో కూడా తయారు చేయడం కోసం ఐఐటి మద్రాస్కి ఈ ఇయర్ బడ్జెట్లో 242 కోట్లని కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. అందుకని ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది ఒక ఇన్నోవేషన్ డ్రైవింగ్ ఎమర్జింగ్ సెక్టార్గా చెప్తారు. ఎక్కువ ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ కలిగించడానికి ఈ సెక్టార్ అనేది అందుబాటులో ఉంటుంది. అందుకనే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించి యూనియన్ బడ్జెట్లో ఐఐటి మద్రాస్ రీసెర్చ్ దీని మీద చేయడం కోసం 242 కోట్లని కేటాయించడం జరిగిందనమాట. అయితే ఒకసారి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ గురించి పూర్తి సమాచారాన్ని మనం చూద్దాం. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి స్పెషల్ ఎంఫసైజ్ ఇచ్చారు 2023-24 యూనియన్ బడ్జెట్లో. అయితే మొట్టమొదటిసారిగా 1954లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని అంటే ల్యాబ్లో డైమండ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం అనేది జనరల్ ఎలక్ట్రికల్
జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ న్యూయార్క్లో స్టార్ట్ అయిందనమాట 1954లో. దాని తర్వాత రీసెర్చ్ జరుగుతూ వచ్చింది. యాక్చువల్గా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది యాక్చువల్గా న్యాచురల్గా కనుక డైమండ్ తయారవ్వాలంటే. ఎర్త్ యొక్క హై టెంపరేచరు, హై ప్రెషర్ వల్ల ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హై టెంపరేచరు, హై ప్రెషర్కి గురైనప్పుడు ఎర్త్ ఇంటీరియర్లో డైమండ్స్ అనేది కొన్ని లక్షల సంవత్సరాలకు కానీ తయారవ్వవు అనమాట. సో అయితే ఇవి 2 మెథడ్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని. హై ప్రెషర్, హై టెంపరేచర్ మెథడ్, దీన్ని HPHT మెథడ్ అంటారు. ఇంకోటి కెమికల్ వేపర్ డిపాజిట్ మెథడ్. యాక్చువల్గా హై ప్రెషర్, హై టెంపరేచర్ మెథడ్లో సీడ్ ఏవైతే ఉందో దాన్ని, అంటే ప్యూర్ గ్రాఫైట్ కార్బన్ని టెంపరేచర్ దాదాపుగా 1500 డిగ్రీల దగ్గర దాన్ని టెంపరేచర్కి గురి చేసి హై ప్రెషర్కి గురి చేసినట్టయితే డైమండ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అదే CVD మెథడ్, కెమికల్ వేపర్ డిపాజిషన్ మెథడ్లో అయితే సో దాదాపుగా 800 డిగ్రీ సెల్సియస్ దగ్గర సీడ్ని హీట్ చేస్తారు, కార్బన్ రిచ్ గ్యాసెస్తో ఫిల్ చేస్తారు దాన్ని. సో ఇలా కొంత ఆర్టిఫిషియల్ మెథడ్స్లో, ఈ 2 మెథడ్స్లో హై ప్రెషర్, హై టెంపరేచర్, కెమికల్ వేపర్ డిపాజిషన్, ఈ 2 మెథడ్లో ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనమాట. సో మొట్టమొదటిగా ఇది న్యూయార్క్లో స్టార్ట్ అయింది 1954లో. ప్రజెంట్ ఈ ఇయర్ ఇండియాలో బడ్జెట్లో కేటాయించడం జరిగిందనమాట. అయితే అప్లికేషన్స్ చూస్తే మెషిన్ టూల్స్లో దీన్ని ఉపయోగిస్తారు. ఎక్కువ స్ట్రెంత్ ఉంటుంది కాబట్టి మెషిన్ టూల్స్ని కట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తారు. తర్వాత హై పవర్ ట్రాన్సిస్టర్స్లో ఉపయోగిస్తారు, లేజర్ డయోడ్స్లో ఉపయోగిస్తారు, లేజర్ ఎరేస్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే సిగ్నిఫికెన్స్ ఏంటి, ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఉపయోగం ఏంటి అంటే, మనం న్యాచురల్ డైమండ్స్ని వెలికి తీయాలి అంటే ఎన్వైరన్మెంట్ ఎక్కువగా నష్టపోతాం. ఎందుకంటే డిగ్ చేయాలి, ఎర్త్ సాయిల్ని మనం డిగ్ చేయాల్సి ఉంటుంది. సో వ్యాస్ట్ ల్యాండ్ని సెర్చ్ చేస్తూ పోతూ వాటిని వెలికి తీయాల్సి ఉంటుంది. ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణం నాశనం అవుతుంది దీనివల్ల. అలా ల్యాబ్లో డైమండ్స్ని కనుక మనం గ్రోన్ చేసినట్టయితే ఈ ప్రాబ్లం ఉండదు అనమాట. తర్వాత న్యాచురల్గా డైమండ్ తయారవ్వాలంటే చాలా కాలం పడుతుంది. ల్యాబ్ గ్రోన్ డైమండ్ చాలా ఈజీగా తయారు చేయొచ్చు. తర్వాత భూమిలో ఉన్నటువంటి డైమండ్స్, ఆల్రెడీ తయారైనటువంటి డైమండ్స్ని మనం బయటికి తీయాలి అంటే చాలా ఖర్చుతో కూడుకుంది. కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేది చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది అనమాట. తర్వాత యాక్చువల్గా ఈ ప్రీషియస్ స్టోన్స్ని, అంటే డైమండ్స్ని బయటికి తీసుకురావటం, వజ్రాలను బయటికి తీసుకురావటం కోసం టన్స్ ఆఫ్ ఎర్త్ని, రాక్ని బయటికి తీయాల్సి ఉంటుంది. అంటే రాళ్ళు, సాయిలు, భూమిని చాలా తవ్వాల్సి ఉంటుంది. ఇలా కాకుండా ల్యాబ్ గ్రోన్ డైమండ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అది సిగ్నిఫికెన్స్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి సంబంధించి. అయితే డైమండ్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో చాలా టాప్ పొజిషన్లో ఉంటుంది. దాదాపుగా మీరు గమనించినట్టయితే ప్రపంచవ్యాప్తంగా డైమండ్స్, వజ్రాలని 19% ఇండియాని ఎక్స్పోర్ట్ చేస్తుంది అదర్ కంట్రీస్కి. దాంతోపాటు కటింగ్, పాలిషింగ్ సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా పాలిష్డ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేది. అంటే పాలిష్ చేసే ఇండస్ట్రీ అనేది ఇండియా టాప్ అనమాట. దాదాపుగా 90% పాలిషింగ్, డైమండ్స్ పాలిషింగ్ అనేది ఇండియాలోనే జరుగుతుంది. అది కూడా ముఖ్యంగా గుజరాత్లోనే ఈ డైమండ్ ఇండస్ట్రీ అనేది ఎక్కువగా ఫ్లరిష్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సూరత్, గుజరాత్లో సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా 90% పాలిష్డ్ డైమండ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో జరుగుతుంది. దీనివల్ల ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ జరగటం వల్ల ఎక్కువ జాబ్స్ని కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనీవే అండి, గవర్నమెంట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ కోసం సో ఈ ఇయర్ బడ్జెట్లో IIT మద్రాస్కి దాదాపుగా 242 కోట్లను కేటాయించడం జరిగింది. ఇంకా అదర్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటుంది. వాటిని నేను ఇక్కడ మెన్షన్ చేశాను, అంత ఇంపార్టెంట్ ఏం కాదో ఒకసారి చూద్దాం. ఎనీవే అండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్గా ఒక జియోలజికల్ ఫ్యూచర్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. జియాలజీ అంటే ఏంటి మనందరికీ తెలుసు, భూమికి సంబంధించింది. వెస్ట్రన్ ఘాట్స్ ఎక్కడ ఉందో మనందరికీ తెలుసు కదా. సో ఇండియా ఇలా తీసుకుంటే ఇటువైపు కంటిన్యూస్గా మౌంటైన్ చైన్ ఉంటుందండి. దీన్ని వెస్ట్రన్ ఘాట్స్ అంటారు. అంటే అవిభాజ్యమైనటువంటి పర్వతాల సమూహాన్ని, లింక్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి, దీన్ని వెస్ట్రన్ ఘాట్స్ అంటారు. ఈస్టర్న్ ఘాట్స్ ఏంటంటే సో కట్ అయి ఉంటాయి అన్నమాట. సో మధ్యలో కట్ అయి ఉంటాయి, కంటిన్యూస్ మౌంటైన్ చైన్ కాదు ఈస్టర్న్ ఘాట్స్. అంటే తూర్పు కనుమలు. పశ్చిమ కనుమలు మాత్రం పర్వతాలు కంటిన్యూగా ఉంటాయి. ఈ పశ్చిమ కనుమలు అనేది బయాలజికల్ హాట్స్పాట్ కూడా ఉంటుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా ఉంది వెస్ట్రన్ ఘాట్స్ అనేది. ఈ వెస్ట్రన్ ఘాట్స్లో కొంత భూమిని మనం గమనిస్తే ప్లాట్యూస్ ఉంటాయి.
ప్లాట్యూ అంటే పీఠభూమి. పీఠభూమి సాధారణంగా ఎత్తుగా ఉంటుంది, కానీ లో లెవెల్లో ఉన్నటువంటి అంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఒక పీఠభూమిని ఇక్కడ గుర్తించారు. లో ఆల్టిట్యూడ్ బెసాల్ట్ ప్లాట్యూ, దీన్ని గుర్తించడం జరిగిందనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటి? మహారాష్ట్రలో వెస్ట్రన్ ఘాట్స్లో దీన్ని గుర్తించారు. దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి అని మనం గమనిస్తే లో ఆల్టిట్యూడ్ బెసాల్ట్ ప్లాట్యూని ఫైండ్ అవుట్ చేశారు. అంటే తక్కువ ఎత్తులో ఉన్నటువంటి బసాల్ట్ రాకు అంటే బసాల్ట్ అనే రాయితో సంబంధమైనటువంటి ఒక పీఠభూమిని గుర్తించడం జరిగిందనమాట. ప్రీవియస్గా 3 ఉన్నాయండి. హై లో అంటే లేటరైట్ సాయిల్స్లోనే హై లేటరైట్, లో ఆల్టిట్యూడ్లో ఉన్నటువంటి లేటరైట్స్ ఉన్నాయి. తర్వాత హై ఆల్టిట్యూడ్లో ఉన్న బెసాల్ట్ ఉంది. ఇప్పుడు లో ఆల్టిట్యూడ్లో ఉన్న బెసాల్ట్ ప్లాట్యూని ఫైండ్ అవుట్ చేశారు. ఇది బయోడైవర్సిటీకి చాలా ఇంపార్టెన్స్ని ఇస్తుందండి. అంటే ఇక్కడ జీవుల మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ ఈ ప్లాట్యూ తెలియజేస్తుంది. లో ఆల్టిట్యూడ్ బెసాల్ట్ ప్లాట్యూలో ఉన్నటువంటి జీవుల యొక్క ఇంట్రాక్షన్స్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే జీవ వైవిధ్యపరంగా దీన్ని మనం చూడటానికి అవకాశం ఉందన్నమాట. అది దీని యొక్క ఇంపార్టెన్స్. అయితే వెస్ట్రన్ ఘాట్స్ గురించి ఒక్కసారి మనం చూసినట్టయితే వెస్ట్రన్ ఘాట్స్ గురించి కొంచెం మనం నేర్చుకున్నట్టయితే మనందరికీ తెలుసు వెస్ట్రన్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు. ఇవి పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు అనేది కేరళ, మహారాష్ట్ర, గోవా, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక 6 రాష్ట్రాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్ మౌంటైన్ చైన్. సో అయితే గ్లోబల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. జీవ వైవిధ్య హాట్స్పాట్స్ మన దగ్గర 4 ఉన్నాయండి. దాంట్లో ఒకటి హిమాలయాలు, అంటే పైన భారతదేశం దగ్గర ఉన్నటువంటి హిమాలయాలు. రెండోది ఇండో బర్మా రీజను, అంటే మయన్మార్ దగ్గర నుంచి మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ రీజను. తర్వాత సుండాల్యాండ్ అంటే నికోబార్ ఐలాండ్స్తో కలుపుకొని సుండాల్యాండ్. 4వది వెస్ట్రన్ ఘాట్స్. ఇలా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్, జీవ వైవిధ్య హాట్స్పాట్లు 4 ఉంటే దాంట్లో వెస్ట్రన్ ఘాట్స్ కూడా ఒకటి. వెస్ట్రన్ ఘాట్స్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గమనించారు. అంటే వెస్ట్రన్ ఘాట్స్లో మీరు గమనించినట్టయితే జీవ వైవిధ్యం ఎక్కువగా ఉంటుందండి. అనేక రకాలైన మొక్కలు, జంతువులు నంబర్ ఎక్కువగా ఉంటుంది, వెరైటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అది మనం గమనించాల్సింది. తర్వాత వెస్ట్రన్ ఘాట్స్ వల్ల భారతదేశంలో వర్షపాతం యొక్క స్థితి కూడా మార్పు చెందుతూ ఉంటుంది. ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అంటే ఎల్లవేళలా పచ్చగా ఉండేటువంటి అటవీ సముదాయం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాదాపుగా 325 గ్లోబల్లీ థ్రెటెండ్ స్పీసీస్, అంటే ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతానికి అవకాశం ఉన్నటువంటి 325 రకాలు మనకి ఇక్కడ సేవ్ చేయబడతా ఉన్నాయన్నమాట. సో ఇది వెస్ట్రన్ ఘాట్స్ యొక్క ప్రాముఖ్యత. వెస్ట్రన్ ఘాట్స్ 6 రాష్ట్రాల గుండా వెళ్తూ ఉంటుంది. సో ఒక్కసారి ఎంసీక్యూ చూద్దాం. ఇంతకుముందు ఐఏఎస్ ఎగ్జామ్లో అడిగింది. ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ని ఒకసారి చూడమన్నారు. ఇండియా హిమాలయాస్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్. హిమాలయాస్ 5 రాష్ట్రాలంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో అవును కదా, మనకి ఈజీగా తెలుస్తూ ఉంటుంది. చూడండి, జమ్మూ కాశ్మీరు, హిమాచల్ ప్రదేశ్ 2, తర్వాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 3, ఉత్తరప్రదేశ్ 4, బీహారు 5, ఇక్కడికే 5 వచ్చినాయి. తర్వాత సిక్కిం 6, వెస్ట్ బెంగాల్ 7, తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత అస్సాం 8, అరుణాచల్ ప్రదేశ్ 9. అవునా? సో ఇక్కడ మనకి 5 స్టేట్స్ అనే ఇచ్చారు. తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. వెస్ట్రన్ ఘాట్స్ ఆర్ స్ప్రెడ్ ఓవర్ 5 స్టేట్స్. వెస్ట్రన్ ఘాట్స్ మనం ఆల్రెడీ చూసాం కదా, 6 స్టేట్స్తో సంబంధం ఉంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రాంగ్. పులికాట్ లేక్ ఈ స్ప్రెడ్ ఓవర్ 2 స్టేట్స్. ఎస్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో స్ప్రెడ్ అయి ఉంటుంది పులికాట్ లేక్ అనేది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటే 3 ఓన్లీ, బి కరెక్ట్. గాడ్గిల్ కమిటీ కానీ కస్తూరి రంగరాజన్ కమిటీ అన్నా కానీ ఇవి వెస్ట్రన్ ఘాట్స్ ప్రొటెక్షన్ అంటే పశ్చిమ కనుమల సంరక్షణార్థం ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కమిటీస్ని మనం గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంగరాజన్ కమిటీ అంటారండి. సో ప్రొటెక్షన్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఈజ్ కరెక్ట్. ఎనివే అండి, జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. ఒక ఇంపార్టెంట్ ట్రీటీ ఉందండి. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి బ్రేక్ కావట్లేదు. ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి ఈ ట్రీటీని ఇండస్ వాటర్ ట్రీటీ అంటారు. అంటే సింధు నదీ జలాల ఒప్పందం అంటారు. 1960లో ఈ ఒప్పందం జరిగింది. బోత్ ఇండియా వైపు పాకిస్తాన్ వైపు ఈ ఒప్పందం జరిగింది. మీడియేటర్గా వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా ఉంది. ఇండియా నుంచి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ నుంచి ఆయూబ్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్, ఇద్దరు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేశారు.
ఈ అగ్రిమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇండస్ వాటర్లో అంటే సింధు నది జలాలు, సింధు నది యొక్క ఉపనదులు, సింధు నది దాని యొక్క ఉపనదులు 5 ఉన్నాయని మనందరికీ తెలుసు. వాటిల్లో ముఖ్యమైనది ఇండస్, సో చినాబ్, జీలం, ఇండస్, జీలం, చినాబ్. దాంతోపాటు ఆర్బిఎస్, సిజేఐ, ఆర్బిఎస్ ఇలా గుర్తుపెట్టుకోండి. రావి, బియాస్, సట్లెజ్ మనం గుర్తుపెట్టుకుంటే చినాబ్, జీలం, ఇండస్ వరుసగా ఉంటాయి. సిజేఐ ఇటు గుర్తుపెట్టుకుంటే రావి, బియాస్, సట్లెజ్, సిజేఐ, ఆర్బిఎస్ ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు ఆర్డర్ బాగా గుర్తుంటుంది. ఏది ఆర్డర్ అని అడిగినా కానీ సరిపోతుంది. మన గ్రూప్ 1లో కూడా ఇలానే అడిగారు, అందుకని నేను ఇలా చెప్తున్నాను. సిజేఐ, ఆర్బిఎస్. అయితే ఈ సిజేఐ వరకు ఉన్నటువంటి రివర్స్ని మనం ఏమంటారంటే వెస్ట్ వైపు ఉన్నాయి కాబట్టి వీటిని వెస్ట్రన్ రివర్స్ అంటారు. సిజేఐని పశ్చిమాన ఉన్నటువంటి రివర్స్. తర్వాత ఇటువైపు ఇండియా వైపు ఉన్నది రావి, బియాస్, సట్లెజ్ కాబట్టి తూర్పు వైపు నదులు అంటారు. సింధు నదీ జలాలలో తూర్పు వైపు నదులు ఆర్బిఎస్, సింధు నదీ జలాలలో పశ్చిమం వైపు ఉన్నది వెస్ట్రన్ వైపు ఉన్నది సిజేఐ, చినాబ్, జీలం, ఇండస్. అంటే ఇప్పుడు మనకి తూర్పు వైపు పశ్చిమ వైపుగా డివైడ్ చేశారు. తూర్పు వైపు నదులు అంటే భారతదేశం వైపు ఉన్నటువంటి ఈ ఆర్బిఎస్, రావి, బియాస్, సట్లెజ్ అనేది ఇండియా ఉపయోగించుకోవడానికి. తర్వాత ఈ సిజేఐ అనేది వెస్ట్రన్ వైపు ఉన్నాయి కాబట్టి ఇవి పాకిస్తాన్ ఉపయోగించుకోవటానికి విధంగా దీన్ని ఇండస్ వాటర్ ట్రీటీని డిజైన్ చేశారు. అంటే తూర్పు వైపు ఉన్నటువంటి 3 నదులేమో ఇండియాకి, పశ్చిమం వైపు ఉన్నటువంటి అంటే ఆర్బిఎస్ ఇండియాకి, సిజేఐ, చినాబ్, జీలం, ఇండస్ అనేది పాకిస్తాన్ ఉపయోగించుకోవడానికి ఇచ్చారు. అయితే ఈ ట్రీటీ ప్రకారం పాకిస్తాన్కి ఇచ్చినటువంటి సిజేఐ అంటే చినాబ్, జీలం, ఇండస్ ఈ సిజేఐ నదులు పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటు ఇండియా వీటి మీద అగ్రికల్చర్ పర్పస్ కోసం లేదా ఎలక్ట్రిసిటీ కోసం రన్ ఆఫ్ రివర్ వాటర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అంటే సింపుల్గా మీకు ఈ సిజేఐ, చినాబ్, జీలం, ఇండస్ ఈ నదులు పాకిస్తాన్ ఎక్స్క్లూజివ్గా ఉపయోగించుకోవచ్చు. దాంతోపాటుగా ఈ రివర్స్ మీద వీటి నది యొక్క ఫ్లో ఆపకోకుండా ఇండియా హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ని రన్ ఆఫ్ రివర్ వాటర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. అయితే జీలం నది మీద మనం ఒక ఇంపార్టెంట్ రాట్లే ప్రాజెక్ట్ అని, తర్వాత కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ దీన్ని నిర్మిస్తున్నాం మనం జీలం నది మీద. ఓలార్ లేక్ దగ్గరలో కిషన్ గంగా జీలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇటువైపుకి మేము వాటర్ రానియమేమో అనే అనుమానంతో పాకిస్తాన్ వీటి మీద ఇప్పటి నుంచో ఇబ్బందికరమైన పరిస్థితులు ఇండియాకి కలగజేస్తుంది. యాక్చువల్గా ఇండస్ వాటర్ ట్రీటీని ఎప్పుడూ కూడా ఇండియా తప్పలేదు. ఈవెన్ యుద్ధం వచ్చినప్పుడు టైంలో కూడా పాకిస్తాన్ వాళ్ళకి వాటర్ వెళ్ళాలనే ఉద్దేశంతో ఎప్పుడూ ఇండస్ వాటర్ ట్రీటీని వైలేట్ చేయలేదు ఇండియా. అలాంటి పర్ఫెక్ట్గా వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా ఉంది దీనికి. ఇలాంటి ట్రీటీని ఇండియా ఎప్పుడూ కూడా వైలేట్ చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ జీలం, చినాబ్, ఇండస్ రివర్ మీద ఎటువంటి ప్రాజెక్ట్స్ కూడా ఇండియా కట్టొద్దు, ఈవెన్ రన్ ఆఫ్ రివర్ వాటర్ ప్రాజెక్ట్స్కి అనుమతి ఉన్నా నువ్వు కట్టొద్దు అని పాకిస్తాన్ వాదిస్తుంది. దాన్ని ఇండియా అనేది ఖండిస్తుంది. అది 2 దేశాల మధ్యలో ఇండస్ వాటర్ ట్రీటీ మీద ఉన్నటువంటి ఇబ్బందులు. అందుకనే పాకిస్తాన్కి నోటీసెస్ని పంపించడం జరిగింది త్రూ మీడియేటరీ ప్రాసెస్ ద్వారా. ఇండియా ఏంటంటే రన్ ఆఫ్ వాటర్ రివర్ ప్రాజెక్ట్స్ని ఇండియా కట్టుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికీ ఇండస్ రివర్లో 80% ప్రయోజనాలు పాకిస్తానే ఉపయోగించుకుంటుంది, కానీ ఇండియా ఉపయోగించుకోవట్లేదు. ఇండియాకి ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఈస్టర్న్ రివర్స్ని ఎక్స్క్లూజివ్గా ఇండియా వాడుకుంటుంది. వెస్ట్రన్ రివర్స్లో పాకిస్తాన్ వాడుకున్నప్పటికీ కూడా దాని మీద అగ్రికల్చర్ పర్పస్ కానీ అదర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనేది ఉంది. కాబట్టి మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాము అని ఇండియా చెప్తుంది. దాన్ని పాకిస్తాన్ అపోజ్ చేయడంతో నోటీసులు పంపించడం జరిగిందనమాట. ఇది టోటల్గా ఇండస్ వాటర్ ట్రీటీ ఏంటి, ఇండస్ వాటర్ ట్రీటీ మీద 2 దేశాలకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేది. ముఖ్యంగా భారతదేశం కట్టేటువంటి
ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ని, అంటే రన్ ఆఫ్ రివర్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ని పాకిస్తాన్ భయపడుతుంది. ఎందుకంటే సపోజ్ మనం ఇక్కడ ప్రాజెక్ట్ కడితే ఇటువైపు నుంచి ఇటు నీళ్లు రానివ్వకపోతే ఇండస్ వాటర్ అనేది, అంటే సింధు నది అనేది పాకిస్తాన్కి జీవన నది అనమాట. దాన్ని ఫ్లోని కనుక మనం ఆపేస్తామేమో అని దాని భయం యుద్ధ సమయాల్లో. కానీ మనం ఎప్పుడూ కూడా అలా చేయలేదు. ఈవెన్ ప్రాజెక్టులు కట్టేది కూడా చెక్ చేసుకోమంటున్నాం మనం. రన్ ఆఫ్ రివర్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇవి, అంతేకాని వీటి ద్వారా నీటిని మనం ఆపదలుచుకోలేదు అని చెప్తున్నాం అనమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి. సో దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అంతా కూడా నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా ఇక్కడ నేను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇండియా న్యూట్రల్గా ఉండేటువంటి ఒక ఎక్స్పర్ట్స్ని ప్రవేశపెట్టండి అని మనం అడుగుతూ ఉన్నాం. అందుకనే వరల్డ్ బ్యాంక్ 2022లో ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్స్ని అపాయింట్ చేసింది. కానీ పాకిస్తాన్ మాత్రం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్కే వెళ్ళిపోయింది, డైరెక్ట్గా ఇంటర్నేషనల్ కోర్టుకి. అంత అవసరం లేదు, ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ అనేది వరల్డ్ బ్యాంక్ మీడియేటర్గా ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ ట్రీటీ కాబట్టి సో దీన్ని ఇక్కడే తేల్చుకోవాల్సిన అవసరం ఉంది, ఆర్బిట్రేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందుకనే వరల్డ్ బ్యాంక్ ఒక మీడియేటర్గా ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ని అపాయింట్ చేయడం జరిగిందనమాట. సో మనం కిషన్ గంగా రివర్ని జీలం నది మీద మనం నిర్మించడం జరుగుతూ ఉంది. సో అదే ముఖ్యమైనటువంటి సెంటర్ ఆఫ్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. సో నేను చెప్పినంతా ఇప్పుడు ఈ స్లైడ్స్లో ఉన్నాయి, జస్ట్ ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. కిషన్ గంగా వాటర్ ప్రాజెక్ట్స్ అనేది చూడండి. కిషన్ గంగా ప్రాజెక్ట్ అనేది మనం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఓలార్ లేక్ దానికి దగ్గరగానే ఉంటుంది జీలం రివర్ మీద. సో ఈ జీలం రివర్నే పాకిస్తాన్లో నీలం రివర్ అని అంటారు. కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది సో జమ్మూ కాశ్మీర్లోని బందీపూర్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 37 మీటర్ల ఎత్తులో దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, రాక్ డ్యామ్ అనమాట. దీనివల్ల 330 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇది 2007లో ప్రాజెక్టు స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో ద హేగ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ 2013లో కూడా ఇండియా ఈజీగా సర్టెన్ కండిషన్స్ని బేస్ చేసుకొని కొన్ని నీటిని డైవర్ట్ చేసుకొని డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అని కూడా చెప్పిందనమాట. సో ఇది కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్. సో జీలం రివర్ మీద ఇండియా కన్స్ట్రక్షన్ చేస్తుంది, దీన్ని పాకిస్తాన్ అపోజ్ చేస్తుంది. టోటల్గా ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించినటువంటి అంశం ఇది 1960లో జరిగింది, ఈ సింధు నదీ జలాల ఒప్పందం అనేది. సో ఎనీవే అండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనందరికీ తెలుసు. సో నితిన్ గడ్కరీ, రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవే మినిస్టర్ నితిన్ గడ్కరీ. సో మనకి స్క్రాపింగ్ పాలసీ అనేది ఒక ఇంపార్టెంట్ పాలసీ తీసుకొని వచ్చారండి, వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అని. అంటే ఏదైనా ఒక వాహనం సపోజ్ 15 సంవత్సరాలు, అంటే కమర్షియల్ వెహికల్ ఒక 15 సంవత్సరాలు నిండిందనుకోండి, కమర్షియల్ వెహికల్ అంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఒక 15 సంవత్సరాల కన్నా పాతదనుకోండి, అది ఎక్కువగా ఏం చేస్తుందంటే పొగను రిలీజ్ చేస్తుంది, అంటే గ్యాసెస్ని, గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తుందండి. అంటే ఎమిషన్స్ ఎక్కువగా వస్తుంది, దీనివల్ల ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ జరుగుతుంది. దాని కాకోకుండా ఇలాంటి 15 సంవత్సరాలు నిండినటువంటి కమర్షియల్ వెహికల్స్ని తీసేసి స్క్రాపింగ్కి పంపిస్తే కొంత మనీ వస్తుంది. ఆ స్క్రాపింగ్ ద్వారా ఆ మనీతో పాటుగా కొంత మనీని కొత్తగా ఎక్సెస్ వేసుకొని కొత్త వెహికల్ కొన్నట్టయితే ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. దాంతోపాటు కొత్త వెహికల్ కొనటం వల్ల కొంతమందికి ఉపాధి లభిస్తుంది. ఇలాంటివన్నీ జరిగి ఎకనామికల్ రివైవ్తో పాటుగా ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఓల్డ్ వెహికల్స్ ఎక్కువగా ఎన్వైరన్మెంట్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. సో ఈ వెహికల్ స్క్రాపింగ్ పాలసీ ఇందుకు తీసుకొచ్చారు. అదే మనం ఇంట్లో వాడే కార్లు అనుకోండి 20 సంవత్సరాలు ఇచ్చారు. అదే 15 ఎక్కువగా కమర్షియల్ వెహికల్ అనుకోండి 15 సంవత్సరాలు ఇచ్చారు. సో 15 సంవత్సరాలు దాటితే దాన్ని స్క్రాప్ చేయాలి, 20 సంవత్సరాలు దాటితే దాన్ని స్క్రాప్ చేయాలి మన ఇంట్లో వాడే వెహికల్ అయితే. ఇలా స్క్రాపింగ్ పాలసీ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్ 25 నుంచి 30% తగ్గుతుంది, ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, అంటే ఎక్కువ పెట్రోల్ డీజిల్ వాడుకోకుండా ఉంటాయి. సెక్యూరిటీ ఫీచర్స్, యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కొత్తగా వచ్చే సిస్టాల్లో ఎయిర్ బ్యాగ్స్ కానీ ఏబిఎస్ కానీ ఇవన్నీ కూడా, హిల్ అసిస్టెంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. తర్వాత కొత్తగా వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి కూడా ఊతం ఇచ్చినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా హెల్పింగ్ అనమాట. స్క్రాప్ చేయటం వల్ల అసలు వీళ్ళకి ఎటువంటి ప్రయోజనాలు జరుగుతాయి అంటే షోరూమ్ ప్రైస్ మీద 4 నుంచి 6% రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. సో స్క్రాపింగ్ సర్టిఫికెట్
ఉంటే 5% మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కౌంట్ ఇస్తారు. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కూడా చాలా తక్కువగా రిజిస్ట్రేషన్ చేస్తారు, స్క్రాపింగ్ చేసి కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే. దాంతోపాటు రోడ్డు ట్యాక్స్ కూడా దాదాపుగా 25% తగ్గుతుంది, రోడ్ ట్యాక్స్. ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇలా స్క్రాపింగ్ పాలసీని తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ముందు గవర్నమెంట్తో మొదలుపెట్టారు. ఇది గవర్నమెంట్లో దాదాపుగా 15 సంవత్సరాలు దాటినటువంటి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఉపయోగించే వెహికల్ 9 లక్షలు ఉన్నాయి. ఈ 9 లక్షల వెహికల్స్ని స్క్రాప్ చేయాలి అని నితిన్ గడ్కరీ చెప్పడం జరిగిందనమాట. అందుకనే ఇది న్యూస్లో ఉంది. గవర్నమెంట్ వెహికల్స్ 15 సంవత్సరాలు దాటినటువంటి అన్ని వెహికల్స్ని కూడా స్క్రాప్ చేయడానికి పర్మిషన్ ఇవ్వటం జరిగిందనమాట. ఇది ఎన్వైరన్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి.